అమలు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట్, శివుడు యాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అఖండ మెజార్టీతో మన తెలుగుదేశం పార్టీని కూడా మరియు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఒక జరిగితే రాయదుర్గంలో మాత్రం నా ఇంటి చుట్టూ 60-70 మంది పోలీసులు, డిఎస్పీ, 5-6 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, వీళ్ళందరూ కూడా నన్ను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టుకోకుండా తీవ్రమైన నిర్బంధానికి గురి చేసేవాళ్ళు. అయినా మనం ఎక్కడ తగ్గలా, ఎవరికి భయపడలా. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న రాజకీయ శక్తి అని చాటి రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకున్నాం. రాయలసీమ జిల్లాలోనే అంటే జోన్ 5లో 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో అత్యధికమైన మెజార్టీలు అది మీ అందరి కృషి, మీ అందరి కష్టం, ప్రజల ఆశీస్సులు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రజలకున్న అచంచలమైన విశ్వాసం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న నాయకులు, వేదిక ముందున్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా తక్కువ చేయలే. ఎవరి స్థాయిలో వాళ్ళు బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు, ఐకమత్యంగా పనిచేశాం. ఎన్నికల్లో అఖండమైన మెజార్టీని సాధించాం. సాధించిన తర్వాత బాధ్యత పెరిగింది. ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీ, ఎవరికి రానంత మెజార్టీ ఈ ఎన్నికల్లో నాకు ఇవ్వడం అంటే నా మీద ఈ రాయదుర్గం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఎక్కువ బాధ్యత పెట్టినట్లు, ఎక్కువ బరువు పెట్టినట్లు. దాన్ని నేను ఎప్పుడు కూడా విస్మరించలే. ఎన్నికైన తొలి రోజు నుంచినే ఆగిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎట్లా ప్రారంభం చేయాలని ఆలోచన చేశాం. ఇంకా కొత్త కార్యక్రమాలు ఏమేమి కావాలో రాయదుర్గం నియోజకవర్గానికని పని చేస్తా ఉన్నాం. ఇట్లా ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసం, రాయదుర్గం అభివృద్ధి కోసం మనం కష్టపడి పనిచేస్తా ఉన్నాం. నేను ముందు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా 20 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం, రాష్ట్ర మంత్రిగా పనిచేశా. ఇప్పుడు రాయదుర్గం తప్ప వేరే ఏమీ ఆలోచన చేయడం లే. రాయదుర్గాన్ని నేను బాగు చేసుకోవాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడి కార్యకర్తలకు అండగా నిలబడాలా. ఏ ఎన్నికలు వచ్చినా, అవి మున్సిపాలిటీ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఏ ఎన్నికలు వచ్చినా నా పార్టీ నాయకులను గెలిపించుకోవాలనే తపనతో పనిచేస్తా ఉన్నాం తప్ప వేరే ఆలోచన చేయడం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇలాంటి సందర్భంలో మనమందరం కూడా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. పెన్షన్ 1000 రూపాయలు పెంచాం, 3000 ఉండే పెన్షన్ 4000 చేశాం. అంతకుముందు 200 ఉండే పెన్షన్ 1000 రూపాయలు చేసి 1000 రూపాయలు ఉండే పెన్షన్ 2000 చేశాం. అంటే 5 ఏళ్లలో 200 ఉండే పెన్షన్ 2000 చేసే చంద్రబాబు నాయుడు గారు
జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. 250, 250, 250 అని ఎట్లా పెంచుకుంటూ పోయినాడు. మరి 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచడానికి ఆపసోపాలు జగన్మోహన్ రెడ్డి పడితే మన నాయకుడు వచ్చిన తొలి నెలలోనే ఎంత ఇచ్చాడు? 7,000 ఇచ్చాడు. 4,000 కాదు, 7,000 ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? అంటే 1000 రూపాయలు కలిపి 4,000, అంతకుముందు 3 నెలల బకాయి 3,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 3,300 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు యువగల పేరుతో. అన్ని చోట్ల నిరుద్యోగుల బాధలు విన్నాడు, వాళ్ళతో మాట్లాడినాడు. అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో తొలి సంతకం పెట్టించాడు. 6,300 పైచీలకు టీచర్ పోస్టుతో మెగా డిఎస్సీని ప్రకటించి మరి ఆ కార్యక్రమాన్ని ఇప్పటికే షెడ్యూల్ చేశారు. ఇదే కాకుండా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేదానికి మనం ఇప్పటికే ప్రారంభం చేశాం. ఇప్పటికే 2 సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది ఒక్కో కుటుంబానికి. మొన్ననే మన నాయకుడు చెప్తా ఉన్నాడు, వాళ్ళు